నుంచి అయితే అంటే 11 స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంకా 6 స్థానాలకు సంబంధించి ఇంకా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే ప్రజల్లో పాజిటివ్ ఎవరికి ఎక్కువగా ఉంది అండ్ ఆర్థికంగా బలంగా ఎవరున్నారు, ఇలా పలు విధాలుగా నివేదికలు తెప్పించుకొని చర్చలు జరుపుతున్నారు. సో ఈ మలి విడత జాబితాకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి కొద్ది రోజుల్లో. రైట్, అట్లాగే సిఇసి భేటీలో కూడా నిన్న కాంగ్రెస్ పార్టీ భేటీలో కూడా ఈ రోజు జరిగే దాంట్లో కూడా తెలంగాణకు సంబంధించి అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. కానీ దాంట్లో కొద్ది మందికి సంబంధించి 6 ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. చూస్తే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల బలి జాబితాపై ఉత్కంఠనైతే కొనసాగుతూనే ఉంది. సామాజిక సమతుల్యత కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, నేతలకు ఇచ్చిన హామీలు, ఇలా సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ ఈ నెల 19న సుదీర్ఘంగా చర్చించిన 6 సీట్లపై ఇంకా స్పష్టతనైతే రానట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఖమ్మం కావచ్చు, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, భువనగిరి, హైదరాబాద్ సీట్లలో అభ్యర్థుల ఎంపిక పెండింగ్ లో పడినట్లయితే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని సీట్లపైన స్పష్టత వచ్చాకే అధిష్టానం జాబితాను ప్రకటిస్తుందా, లేక స్పష్టత వచ్చిన సీట్లకు అభ్యర్థులను గురువారం ప్రకటిస్తుందా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇక ఈ నెల 19న జరిగిన సిఇసి సమావేశంలో సికింద్రాబాద్ దానం నాగేందర్, మల్కాజిగిరి పట్నం సునీత, మహేందర్ రెడ్డి, చేవెళ్ల రంజిత్ రెడ్డి, వరంగల్ పసునూరి దయాకర్, పెద్దపల్లి గడ్డం వంశీ, నాగర్ కర్నూల్ బండ్లు రవి, ఆదిలాబాద్ డాక్టర్ సుమలత సీట్లపై స్పష్టత వచ్చినట్లు చెప్తున్నారు. ఇక నిజామాబాద్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, స్థానికంగా డాక్టర్ అయిన కవితారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కరీంనగర్ సీటుకు ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ పేర్లను సిఇసి పరిశీలించింది. అయితే పక్కపక్కనే ఉన్న నిజామాబాద్, కరీంనగర్ సీట్లను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడంపై తర్జన భర్జన పడినట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలో నిజామాబాద్ సీట్ను బీసీకి కేటాయిస్తే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా జరిగినట్లు తెలిసింది. ఇక మెదక్లో నీలం మధు పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్న అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన మరో నేత పేరు చర్చలో ఉన్నట్లు చెప్తున్నారు. ఇక భువనగిరి సీటుకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య లక్ష్మికి ఆ టికెట్ ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరే కాకుండా బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరి పేరు కూడా ఇక్కడి నుండి పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ సీటుకు సుప్రీంకోర్టు న్యాయవాది అయిన షెహనాజ్ అనే మహిళ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం స్థానానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య, మంత్రి పొంగులేటి సోదరుడు, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడితో పాటు టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్ తీవ్రంగా పోటీ పడుతుండటంతో ఆ సీటును కూడా పెండింగ్ లో పెట్టారు. అయితే పెండింగ్ లో ఉన్న అన్ని సీట్లపైన చర్చ పూర్తి చేసి ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తే తెలంగాణకు సంబంధించి మలి జాబితా హోలీ పండుగ తర్వాతనే